హైదరాబాద్ లో కిడ్నాప్ చేశారు, తీసుకెళ్లి జనగాంలో చంపేశారు. అసలేంటి కిడ్నాప్ అండ్ మర్డర్ మిస్టరీ? ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎందుకు చంపేశారు, అసలు ఈ కిరాతకానికి పాల్పడింది ఎవరు? మర్డర్ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు? ఈయన పేరు వారణాసి రాజు. జీహెచ్ఎంసీలో గార్బేజ్ కాంట్రాక్టర్. చెత్తను నమ్ముకొని బాగా సంపాదించాడు. జీవితం సాఫీగా సాగుతున్న టైంలో గత నెల 25న వారణాసి రాజు కిడ్నాప్ అయ్యాడు. రాజు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఏం జరిగిందో తెలియదు. రాజు సోదరుడు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు రాజు ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. గోల్కొండ పోలీసుల విచారణ కొనసాగుతుండగా రాజు డెడ్ బాడీ జనగాంలోని బచ్చన్నపేట పోలీసులకు దొరికింది. సెల్ ఫోన్ ద్వారా అతని బంధువులకు సమాచారం ఇవ్వడంతో గోల్కొండ పోలీసులు రంగంలోకి దిగారు. జనగాం వెళ్లి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం తరలించారు. రాజు కాల్ డేటా ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో కిడ్నాప్, మర్డర్ స్కెచ్ పేడింది. అంటే బచ్చన్నపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు జరిగింది. అందులో 302, 201 కేసు నమోదు చేసి ఆ CD ఫైలు మనకు గోల్కొండకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాంతో మరి దానిలో ఉన్న పూర్తి వివరాలకు వెళ్ళినప్పుడు మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్న తరుణంలో ఈ వివరాలన్నీ మొదటగా అంజీ ఈ ప్లాన్ చేయడం అని జరిగింది. రాజును కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, గతంలో రాజు దగ్గర పనిచేసిన అంజీ ఈ కిడ్నాప్ సూత్రధారి. తన స్నేహితులతో కలిసి అంజీ ఈ కిడ్నాప్ కు ప్లాన్ చేశాడు. గత నెల 25న రాజును కిడ్నాప్ చేసి జనగాం తీసుకెళ్లారు. తమకు 30 లక్షలు ఇస్తే విడిచిపెడతామని కారులోనే రాజుతో బేరసారాలు చేశారు. జనగాం సమీపంలోని బచ్చన్నపేట వరకు వెళ్లిన కిడ్నాపర్లు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకొని రాజును రాళ్లతో కొట్టి చంపేశారు. డబ్బులు డిమాండ్ చేసినారు. డబ్బులు ఇవ్వనందున అతను చంపి మరి అతని దగ్గర ఉన్న ఒక 6,000 రూపాయలు మరియు ఒక సెల్ ఫోను వీళ్ళు అండ్ రింగ్ తీసుకెళ్లడం అనేది. రాజును కిడ్నాప్ చేసి చంపేసిన 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 6,000 నగదు, గోల్డ్ రింగ్ స్వాధీనం చేసుకున్నారు.